భారత తొలి ప్రధాని నవభారత నిర్మాత జవహర్లాల్ గారి నెహ్రూ గారి 135వ జయంతిని జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజున అఖండ భారతదేశం సుభిక్షంగా ఉంది అంటే ఆ రోజున తొలి ప్రధానిగా ఆయన వేసినటువంటి బాటల్లో ఈ దేశం అభివృద్ధి చెందింది. స్వతంత్రం వచ్చినప్పుడు కనీసం గుండు సూది కూడా తయారు చేయడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఈ దేశం అట్టడుగున ఉంటే బ్రిటిష్ వాళ్ళు దోపిడీ చేసిపోతే దాని నిర్మాణం కోసం పంచశీల బోధించి ఆయన పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసి అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అనేక రకమైనటువంటి కర్మాగారాలు కానీ అనేక విద్యా వైద్య రంగాల్లో ముందుకు తీసుకెళ్లే దాంట్లో నెహ్రూ గారి కృషి అమోఘమైంది. ఈ రోజున ఈ భారతదేశంలో మనం అనుభవిస్తున్నటువంటి అనేక రకమైనటువంటి ఈ సౌకర్యాలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా సరే వీటన్నిటికీ మూల పురుషుడు నెహ్రూ గారు భారత ప్రధాని కాకుండా తొలి ప్రధాని కాకుండా ఉంటే భారతదేశం ఎంత అభివృద్ధి చెందేది కాదని చెప్పి మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో నెహ్రూ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దానికోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ముందుకు రావాలని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దాంట్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దాంట్లో మనందరం ముందుండాలని చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక రకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అధికారం కోల్పోయినటువంటి కొంతమంది ప్రెస్టేషన్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసుల మీద దాడికి తెగబడేదానికోసం కుట్రలు జరుగుతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో నెహ్రూ గారి యొక్క పోషించినటువంటి శాంతి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు శాంతి సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. నెహ్రూ గారు ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు, ఆయన శేష జీవితం అంతా కూడా జైలు జీవితం అయింది. దాదాపుగా 18 సంవత్సరాలు జైల్లో ఉండి ఆయన ఎప్పుడైతే వివాహం పెళ్లి చేసుకున్న తర్వాత కమలా నెహ్రూని పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇందిరాగాంధీ పుట్టిందో ఇందిరాగాంధీ పుట్టిన తర్వాత ఈయన జైల్లో ఉండిపోయాడు. 18 సంవత్సరాలు భారతదేశం కోసం, భారత స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. మన అన్నగారు టీవీఆర్ గారు చెప్పిన విధంగా ఈ భారతదేశానికి ఎనలేని సేవ చేసినటువంటి మంచి వ్యక్తి కోల్పోవడం కూడా మన భారతదేశ దురదృష్టంగా కూడా భావించవచ్చు. మరి వారు ఉన్న కాలంలో మరి అన్నగారు చెప్పిన విధంగా పంచవర్ష ప్రణాళికలు కానీ, ఆనాడు ఉన్నటువంటి టెక్నాలజీ యూనివర్సిటీలు కానీ, ఆనాడు ఉన్నటువంటి ఐఐటీలు కానీ, మరి ఏఎంఐలు కానీ ఇవన్నీ కూడా చేసినటువంటి ఘనత వీరిదే. ఇప్పుడు ఏదో చూసినాం అని చెప్తున్నారు. అన్ని అబద్ధాలతోటి దేశానంతా దాచుకుంటారు. మరి అలాంటి కుటుంబం కాదు వీరిది. దేశానికి శేష జీవితం అంతా అంకితం చేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబాన్ని మనం ఈ సందర్భంగా మననం చేసుకోవడం గర్వంగా ఉంది. వారి మనవడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా పోరాడుతున్నట్టు ఈ భారతదేశంలో వారికి తప్పకుండా అవకాశం అయితే వారి తాతగారి ఆలోచనలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ ఈనాటి 135వ జన్మదినాన్ని మనం అందరం ఎంతో ఆనందంగా జరుపుకోవడం చాలా సంతోషం అని తెలియజేసుకుంటూ మరి భద్రాద్రి జిల్లా ప్రజలందరూ కూడా వారి జన్మదినాన్ని ఎంతో బలోపేతంగా ఎంతో ఆనందంగా చేసుకోవడం చాలా సంతోషం అని తెలియజేసుకుంటూ మేము అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.